వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని కామాక్షి హోటల్ వద్ద జనసేన నాయకులు చాయ్ విత్ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జన సైనికులు అధిక సంఖ్యలో సమావేశమై చాయ్ తాగుతూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జనసేన పార్టీ ఐటీ విభాగం అధ్యక్షులు నక్కల శివకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కొడవలూరు మండలంలోని 24 పంచాయతీల్లో పర్యటించి గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అన్ని గ్రామాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా జన సైనికులు నాయకులు అందరం కలిసి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకుడు గాదిరాజు జీవన్ కృష్ణ, కొడవలూరు మండల అధ్యక్షులు చక్కా సూలంబాబు, బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులు చిరమన సురేష్, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షులు దిలీప్, నెల్లూరు సిటీ ఐటీ విభాగం అధ్యక్షులు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడా జనసేన పార్టీ ఐదో ప్రోగ్రాం కోవూరు నియోజకవర్గంలో 5వ ప్రోగ్రాంకి ఆ యొక్క పిలుపుని తీసుకొని ఇంత పెద్ద ఎత్తులో జనాలు రావడం అనేది నిజంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది జనసేన పార్టీ అనేది గ్రామ స్థాయిలో ఎంత బలంగా ఉందనేది. దీనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ గారికి, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం జనసేన పార్టీ నాయకులు చిరమన సురేష్ గారికి, అదేవిధంగా మా కోవూరు జనసేన పార్టీ ఐటీ విభాగం నాయకులైనటువంటి దిలీప్ గారికి, నెల్లూరు సిటీ ఐటీ విభాగం నాయకులైనటువంటి మా చైతన్య గారికి, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మేము నిర్వహించడానికి మెయిన్ కారణం ఏంటంటే జనసేన పార్టీ అనేది గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ నాయకులతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, కళ్యాణ్ గారి ఆశయాల్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలని వాళ్ళతో మాట్లాడి జనసేన పార్టీ అనేది ఆ గ్రామంలో ఎంత బలంగా ఉంది, లేదా మనం ఆ గ్రామంలో బలపడాలంటే మన కార్యాచరణ ఏంది, ఏ విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలో ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఇక్కడుండే నాయకులందరం కూడా వెళ్ళి ఆ గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యల్ని ఐడెంటిఫై చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి నాయకులతో మమేకం అవడం, ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆలోచన. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మమ్మల్ని వెన్నుదట్టి ఈ కార్యక్రమాన్ని మాకు ముందుని నడిపిస్తున్నటువంటి మా ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి ఈ కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం తరఫున జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన ఆలోచనలో నుంచి పుట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మరొకసారి మా మండల అధ్యక్షుడికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న జరిగినటువంటి సభ్యత్వాల్లో కూడా కొడవలూరు మండలంలో అత్యధికంగా గ్రామాల నుంచి కూడా సభ్యత్వాలు చేయడం జరిగింది. మా మండలాధ్యక్షుడు చాలా కష్టపడ్డాడు ఆ సభ్యత్వాల కోసం కూడా. ఆయనకు దాని గురించి కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కొడవలూరు మండలంలో ఉన్నటువంటి 24 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి జన సైనికుల్ని కలిసి జనసేన పార్టీని గ్రామాన బలోపేతం చేసి మన పార్టీ ఎంత బలంగా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తాం. సో ఇంత మంచి చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా మండలాధ్యక్షుడికి, అదేవిధంగా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన నియోజకవర్గ నాయకులైనటువంటి గాదిరాజు జీవన్ కృష్ణ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సింది. గాదిరాజు జీవన్ కృష్ణ కోర్ కాన్స్టిట్యూన్సీ చాయ్ విత్ జనసైనిక్స్ అనే కార్యక్రమాన్ని మేము మొదటగా స్టార్ట్ చేసాము. ఆ రోజు నుంచి రోజుకి ఆదరణ పెరుగుతూ ఉందండి.
ఇది మాది ఐదవ కార్యక్రమం అండి. ఈరోజు రాజుపాలెం గ్రామంలో కొడలూరు మండలం రాజుపాలెం గ్రామంలో చాయ్ విత్ జన సైనిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. మీరు చూడొచ్చండి, ఈ జెన్జీ కుర్రాళ్ళందరూ ఈ పార్టీకి ఆకర్షితులై ఈ చాయ్ విత్ జన సైనిక్స్ అనే ఒక కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చారండి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నానండి. మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాదు కానీ మేము కార్యకర్తల్లాగా జనసేన పార్టీని రూట్ లెవెల్స్ నుంచి అంటే వార్డు స్థాయి నుంచి కూడా బలోపేతం చేసేదానికి మా వంతు కృషిగా ఈ చాయ్ విత్ జన సైనిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసామండి. ఇదేం లేదండి, నలుగురు ఇంట్రెస్టెడ్ పీపుల్, జనసేన ఆలోచనలకు సిద్ధాంతాలకు ఆకర్షితులైన పిల్లల్ని, కుర్రవాళ్ళని, జెన్జీ పీపుల్ని, పెద్దవాళ్ళని కూడా వాళ్ళకి జనసేనలో ఏం జరుగుతూ ఉంది, మా సిద్ధాంతాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏంటి, ఆశయాలు ఏంటి, వాటిని కూర్చొని 1-to-1 డిస్కస్ చేయడం ఈ చాయ్ విత్ జనసేన ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. తర్వాత రూట్ లెవెల్స్ నుంచి పార్టీని ఎంత బలోపేతం చేయాలి. ఇక్కడ ఈ అసోసియేషన్ ఆదరణ చూస్తుంటే మాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. నెక్స్ట్ ఎక్కడ చేద్దాం, నెక్స్ట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ పెడదామని చెప్పి. ఇంకోటి ఏంటంటే జన సైనికులకి మా వంతు కృషితో ఈ లీగల్ ఎయిడ్ కానీ మెడికల్ సపోర్ట్స్ కానీ మా వంతు మేము కృషి చేస్తామండి. జన సైనికులందరికీ ఈ భరోసా మేము కలిగించేదానికి కూడా ఈ కార్యక్రమం మాకు చాలా ఉపయోగపడుతూ ఉందండి. ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు మమ్మల్ని పర్సనల్గా తీసుకొని వెళ్ళండి, మీరు చూడండి ఏం జరుగుతుందో చూడండి, గ్రామస్థాయిలో కూడా మీకు తెలియాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి మీరు తెలుసుకోండి, ఫస్ట్ మీకు అవగాహన తెచ్చుకోండి అని చెప్పి మమ్మల్ని ముందుకు పుష్ చేసినందుకు ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన మా జిల్లా ఐటీ కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ గారికి, ఆయన జొన్నవాడ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారండి. ఇంత హెవీ షెడ్యూల్లో కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసి నిలబడి చేద్దామని చెప్పి మాకు పుష్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అన్న. తర్వాత మన మండలాధ్యక్షులు చెక్కా సులంబాబు చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నానండి. ఈ గ్యాదరింగ్ అందరికీ సపోర్ట్ చేసిన కుర్రవాళ్ళందరికీ, పెద్దవాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. టైట్ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ హ్యాపెనింగ్ చూస్తూ ఉన్నారు. దో ఆయన పులిశెట్టిపాలెం మండల నాయకులైనా కూడా ఓకే చూద్దాం ఎంత ఆదరణ వస్తుంది, నేను కూడా ఇంకా మా గ్రామ స్థాయిలో పోవాలని చెప్పి ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని మోటివేటెడ్గా అయ్యి ఇక్కడికి వచ్చి ఆయన సపోర్ట్ కూడా మాకు తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. మాకు ఇదే విధంగా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. నెక్స్ట్ వచ్చే ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. పులిశెట్టిపాలెం జన సైనికుడిని కొడవూరు మండలంలో రాజుపాలెంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తుంటే చిన్నగా లేదు. కొంతమందికి గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఉంది ఈ కార్యక్రమం. రోజుకి పెరుగుతున్న యాతన చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి కోవూరు నియోజకవర్గ నాయకుడు డైనామిక్ లీడర్ జీవన్ కృష్ణ గారికి, జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబర్ నక్కల శివకృష్ణ గారికి, అదేవిధంగా కొడలూరు మండలం అధ్యక్షులు చెక్కా సోలం బాబు గారికి, కొడలూరు మండలం నుంచి ప్రతి గ్రామాల నుంచి వచ్చేసిన అటువంటి జన సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన మన జనసేన పార్టీ జెండావిష్కరణ ఖచ్చితంగా జరగాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్టీ నుండి గెలుపొంది పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మన టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు చెప్పారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కోవూరు నియోజకవర్గం నుంచి మంచి స్థాయిలో జనసేన పార్టీ తరఫున ఒక గుర్తింపు తెప్పించి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై హింద్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ 24 గంటలు
గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.